హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ రేషన్ అంటూ వచ్చారు. కానీ పాపం నిజంగా వాళ్ళకి అన్లిమిటెడ్ రేషన్ వస్తుందా? అంటే టాస్క్లు విన్ అయిన వాళ్ళకైతే అన్లిమిటెడ్ రేషన్ వస్తుంది, విన్ అవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చూస్తున్న వాళ్ళంతా కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైతే టాస్క్ లో విన్ అవ్వలేదో వాళ్ళని చూస్తూ, అంటే వాళ్ళకి పాపం రాగి పిండి ఇలా పంపిస్తూ ఉన్న ఎపిసోడ్స్ మనం చూసాము. సో అలాగే బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచే బక్క బేబక్క అనుకుంటూ అక్కడి నుంచే ఆయన జోక్స్ స్టార్ట్ చేసేసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి పెయిర్ గా వెళ్లారు బేబక్క అలాగే భాషా గారు. కానీ అన్ఫార్చునేట్లీ బేబక్క ఫస్ట్ వీక్ అలాగే సెకండ్ వీక్ భాషా గారు ఎలిమినేట్ అయిపోయారు. మరి ఈ రోజు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సుష్మా, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఫైన్. ఓకే, అంటే ఫస్ట్ అయితే మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే బాబు పుట్టాడు కాబట్టి. అండ్ మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలి అని ఒక డ్రీమ్, అది కూడా ఫుల్ఫిల్ అయ్యింది. కంగ్రాచులేషన్స్, దానికి కూడా డబుల్ ధమాకా ఏమో. కాకపోతే సెకండ్ వీక్ వచ్చేయడం అనేది కాస్త బాధగా అనిపించింది. అంటే నాకే కాదు, మీకు బాధ లేదని చెప్పేశారు, కానీ మీకు కూడా ఎక్కడ ఉంటుంది. అలాగే చూసే ప్రేక్షకులకి అయితే మామూలు కాదు. అసలు ఎక్కడ కామెంట్స్ లో చూసినా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? మేబీ కొంతవరకు వాస్తవం ఏంటంటే, వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళలో ఎవరైతే లిస్ట్ ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంటారు. ఈసారి ఈ ఆపర్చునిటీ కంటెస్టెంట్స్కి ఇవ్వడంతో కొంతమంది మేము కదా ఓట్లేసాం, మేమన్నా పిచ్చోళ్ళమా, మేము ఓట్లేసాం కాబట్టి నువ్వు ఎట్లా ఎలిమినేట్ చేస్తావు అని బిగ్ బాస్ని తీసుకున్నారు. బట్ మీరు గమనిస్తే అక్కడ ఆదిత్య అండ్ నేను ఇద్దరిలో ఎవరైనా లీస్ట్ ఉండొచ్చు. సో నేనేమి టాప్ కంటెస్టెంట్గా ఉండి వచ్చేస్తుంది అనుకోవచ్చు, బట్ లీస్ట్లోనే ఉన్నాను, లాస్ట్ 2లోనే ఉన్నాను. కానీ అన్ఫెయిర్ ఎలిమినేషన్ కూడా కాదు. అన్ఫెయిర్ ఏంటంటే ఆ వారం జరిగిన ఇన్సిడెంట్స్, సెకండ్ వారంలో నాకు ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం, నేను మాట్లాడింది అది బయటికి రాకపోవడం, సో ఇలాంటివన్నీ కూడాను వెరసి ఆ ఓటింగ్ తగ్గడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఒకళ్ళ మీద బిగ్ బాస్కి ఇంట్రెస్ట్ తగ్గింది అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. మన గేమ్ ప్యాటర్న్ వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు, ఆర్ నేను ఇచ్చే కంటెంట్ వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు, ఇంత జోకులు అయిపోతున్నాయి, మొత్తం సీరియస్ కంటెంట్ రావాలనుకుని ఉండొచ్చు. సో ఆ రకంగా వాళ్ళు తొక్కుండొచ్చు. కానీ ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ అంటే మీరు బేబక్కే అని చెప్పి అసలు ఫస్ట్ రోజు ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కూడా అందరూ అమ్మయ్య వీళ్ళిద్దరైనా ఉన్నారు మన తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరో ముక్కు మొహాలు కూడా తెలియదు. ఇదైతే ఫ్యాక్ట్. అంటే నాకు తెలిసిన చుట్టుపక్కల ఫ్యాన్స్ ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు అన్నమాట. అంటే ఇన్ని సీజన్స్ చూసాం కానీ అసలు ఇందులో ఎవరో సరిగా తెలియని వాళ్ళు ఉన్నారు. అమ్మయ్య మన వీళ్ళైనా ఉన్నారు, కాస్త ఎంటర్టైన్మెంట్ చేస్తారని అయితే అనుకున్నాను. నాకు కూడా వెళ్ళినప్పుడు ఎక్కడ తెలిసిన వాళ్ళు ఒక బేబక్క తప్ప నాకు ఎవరు తెలియదు అక్కడ. బట్ తర్వాత వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారు. సో వాళ్ళందరూ సీరియల్స్లో చేస్తారనే విషయం తెలిసింది. బట్ అందరూ అంటే పరిచయం కాలేకపోవడం వేరు, కానీ పరిచయం అయిన తర్వాత అందరూ మంచిగానే అనిపించారు. కాకపోతే వాళ్ళకి ముందుగానే పరిచయాలు ఉండడం వల్ల ఒక గ్రూప్గా ఫామ్ అయినాయి. ఒక్కళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత అందరితో కలిసేవాళ్ళు. అంటే మణికంఠ ఎప్పుడు కూడా ఎక్కడో దూరంగా కూర్చుంటున్నవాడు. తర్వాత సోనియా కూడా ఎప్పుడైతే వీళ్ళ గ్యాంగ్లోకి చేరిపోయిందో అప్పటి నుంచి తను పెద్దోడ చిన్నోడు అనుకుంటే అక్కడే కూర్చొని వాళ్ళిద్దరు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అందరితో కలిసేవాడు. నిఖిల్ పృథ్వీ కూడా వచ్చి మాట్లాడేవాళ్ళు, సరదాగానే ఉండేవాళ్ళు, అందరు బాగుండారు, మంచి ఫ్రెండ్స్గానే ఉండారు. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, నార్మల్గా సీరియల్స్ లో సినిమాల్లో అయితే తప్పదు, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటారు. కానీ ఇది ఒక తెలుగు షో అయ్యుండి తెలుగు పీపుల్ మీద పక్క లాంగ్వేజ్ వాళ్ళని తీసుకొచ్చి, అంటే అక్కడ అసలు ఎవరు తెలుగే మాట్లాడట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కూడా ఇంగ్లీష్ తప్పితే ఇంకొకటి రావట్లేదు. ఇప్పుడు మెల్లగా అంటే అదేదైనా ఇన్ని టాస్క్లు ఇస్తున్నాడు కదా బిగ్ బాస్, ఈ టాస్క్ ఒకటి పెట్టాలి. ఇంగ్లీష్ వేరే మాటలు వస్తే, తెలుగు కాని మాటలు ఏమొస్తే అంత ఫుడ్ కటింగో లేకపోతే దాన్ని ఏమంటారు రెమ్యూనరేషన్లో కటింగ్, అది కూడా మేమే సరదాగా అనుకునేవాళ్ళం. కానీ మనమైనా కూడా ఆల్మోస్ట్ అది ఇంపాసిబుల్. ఇంగ్లీష్ ఇప్పుడు ఇంపాసిబుల్ అనే వర్డ్ రాకుండా, లేకపోతే కొన్ని ఇంగ్లీష్ పదాలు దొరుకుతూనే ఉంటాయి. బట్ అట్లీస్ట్ సెంటెన్స్ అయినా తెలుగులో స్టార్ట్ అయ్యి సెంటెన్స్ తెలుగులో ఎండ్ అవ్వ ఉండాలి. మధ్యలో ఇంగ్లీష్ మాటలు వచ్చినా పర్లేదు, అలా అయినా పెట్టుకోవాలి.
సో మీరు స్టార్టింగే జోక్స్ తో వెళ్ళారు కాబట్టి మన ఇంటర్వ్యూ కూడా ఒక 2-3 జోక్స్ వదిలితే మన ప్రేక్షకుల కోసం ఏమైనా మాకు అర్థమవుతుందేమో మీ జోక్ చూద్దాం. అలా రావండి మీరు ఇలా జోక్ చెప్పమని అడిగితే ఏదైనా ప్రీఫిక్స్డ్ జోక్లు ఏమన్నా అనుకుంటూ ఉండాలి. అంటే మీరు పేర్ల మీదే చెప్పేశారు. అఫ్ కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళ పేర్లని కూడా తీసి చెప్పారు. ఇప్పుడు నా పేరు సుష్మా, దాన్ని ఏమన్నా యాక్చువల్లీ ఇంతకు చేయగలుగుతారా? ముందే సరే మళ్ళీ మీకు ఏదో స్వరాజ్ వాళ్ళు వచ్చారు కదా, అవును. సో ఫస్ట్ సుష్మా వచ్చి తర్వాత స్వరాజ్ రావాలి, బట్ ఫస్ట్ స్వరాజ్ వచ్చి తర్వాత సుష్మా వచ్చారు. సుష్మా స్వరాజ. ఓకే. ప్రేరణ అయితే మాత్రం ముందుగానే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ జోక్ అయితే తను ప్రిపేర్ అయిపోయింది. ముందుగానే ప్రిపేర్ అయిపోయింది. ఒకటి రెండు అంతే, బట్ పర్వాలేదు షార్ప్ గానే ఉంటుంది. కానీ చాలా వరకు మోసం చేసేవాడు. లాస్ట్ వరకు తెలిసేది కదా జోక్, చాలా సీరియస్ గా వింటూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ జోక్స్ కొంచెం బయట ఇప్పుడు అందరూ మాట్లాడడానికి అంటే ఇంకొన్ని డేస్ మీరు ఆ జోక్స్ తో కనుక కంటిన్యూ అయ్యి ఉంటే అది అలా ట్రెండ్ అయిపోయేదేమో, బయట కూడా అందరూ అలానే మాట్లాడేవాళ్ళేమో, అవును, వెతికే వాళ్ళేమో అవును, అవును, ప్రతి మాటలోని ఒక జోక్ కోసం. అవును, అవును. అదే అది బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇవి ట్రెండ్ అయ్యాయి అనే విషయం తెలిసి చాలా హ్యాపీ అయింది. ఉమ్. అందరూ మీమ్స్ ఇవన్నీ కూడా వేసుకోవడం మంచిగా అనిపించింది నాకు. అయితే మీరు బయట ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే ఏదైతే ముందు వీడియోస్ మీవి వైరల్ అయ్యాయో ఆ వీడియోస్ ముందే మీకు కాల్ వచ్చిందా తర్వాత వచ్చిందా బిగ్ బాస్ నుంచి? ఏవి అంటే కొన్ని వీడియోస్ మీవి వైరల్ అయ్యాయి కొన్ని విషయాలు, రాజధాని అవును, లావణ్య అవును. విషయంలో కానీ అవి అంతే చాలా interviews fire జరుగుతున్నప్పుడే కాల్ వచ్చింది. జరుగుతున్నప్పుడు కాల్. కరెక్ట్ గా ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ వీక్, మేబీ ఆగస్ట్ 20-21 ఆ టైంలో, ఉమ్. 22 ఆ టైంలో కరెక్ట్ గుర్తు నాకు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే, ఆ బర్త్డే నెక్స్ట్ 23 వచ్చింది, ఉమ్. ఆగస్ట్ 23 అట్లా కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళి అంటే చాలా మంది కామెంట్స్ లో అప్పుడు ఆ వీడియోల కింద కామెంట్స్ చేసేవాళ్ళు బిగ్ బాస్ లో వెళ్ళాలని చెప్పి. అవునవును. మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనా అంటే దీనికోసం అది కాదు, కానీ దీనివల్ల ఏదైతే ఖచ్చితంగా వాళ్ళు ఒక వెయిటేజ్ లా తీసుకున్నారు. ఓకే, ప్రస్తుతానికి పాపులర్ ట్రెండ్ అవుతున్నాడు కాబట్టి పిలుద్దాం అనుకున్నారు. సో నాకు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పిలుపు వచ్చింది, కానీ బట్ ఈసారి కొంచెం కఠినమైన సిచ్యువేషన్లో ఉండే. ఉమ్. మనం అనుకోగానే వెళ్ళిపోలేము, అన్నీ కలిసి రావాలి సిచ్యువేషన్స్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, ఆఫీస్లో సెలవు దొరకాలి, ఇవన్నీ ఉండాలి. ఉమ్. సో మొత్తానికి ఈసారి ఏదో సెట్ అయింది అలా. అయితే మీరు వచ్చే ముందు నాగార్జున గారు వచ్చినప్పుడు సోనియాకి హింట్స్ ఇచ్చినట్టు ఏమైనా అనిపించిందా? చాలా మందికి బయట అలానే అనిపించింది. సోనియాకి హింట్స్ ఇచ్చినట్టు అనిపించింది, ఒక సెకండ్ ఎందుకో విష్ణుప్రియని కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది, ఉమ్. రెండు అనిపించింది. ఇప్పుడు ఇద్దరు కొంచెం కలుస్తున్నారు అంటే నాగార్జున గారి మాటల వల్ల అయ్యి ఉండొచ్చు మేబీ. అంటే ఒకటే టీంలో ఉన్నారు కదా, తప్పదు. కానీ తమ్ముడే ప్యాకెటే, జాగ్రత్తగా ఉండాలి. ఒకే టీమ్ లోకి వాళ్ళే వెళ్ళారు, ఆ. ఎవరు డిసైడ్ చేసింది కాదు. వాళ్ళే విష్ణుప్రియ వెళ్ళారంటే తర్వాత సోనియా, నేను కూడా సోనియా గనక ముందే వెనక వింటుంటే ఖచ్చితంగా విష్ణుప్రియ టీంలోకి వెళ్ళేది కాదు. ఓకే. సోనియాకి విష్ణుప్రియ ఉందా లేకపోతే ఎవరున్నారా నేను అసలు నిఖిల్ పృథ్వీ ఉంటే చాలు అన్నట్టుగానే అనిపించింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళంగానే ఫస్ట్ కనెక్ట్ అయింది ఎవరు మీకు? బయట బేబక్ తో వెళ్ళారు కాబట్టి బేబక్ తర్వాత నబీల్, నబీల్, ఆదిత్య వీళ్ళు, తర్వాత ప్రేరణ. ఉమ్. ప్రేరణ ఎందుకంటే అదే రూమ్ లో ఉండేవాళ్ళం కాబట్టి అలా. యశ్వి తొందరగా పట్టుకునేది, ప్రేరణ కబుర్లు చెప్తా ఉండేది. ఉమ్. సో అలా. ఇక నాగమణికంఠ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఆయన చాలా సింపతి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఆయన సింపతి చూపించట్ల, సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. యా, ఆయన మీద అందరు సింపతి చూపించాలని కోరుకుంటున్నాడు. ఆయన సింపతి కోసం చేస్తున్నాడు. అది సింపతియే నా సంపత్తి అంటే అనుకుంటున్నాడు. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒక టాస్క్ లో ఆయన్ని పక్కన కూర్చోమంటే ఆయన లేదు, నేను నా భార్య పిల్లల్ని తెచ్చుకోవాలి, నేను ఎలా అంటే బిగ్ బాస్ లో విన్ అయితేనే భార్య పిల్లలు వస్తారని ఎలా అనుకుంటున్నారు? అంటే మిగతా వాళ్ళు ఎవరికి భార్య పిల్లలు లేరు కదా, వెళ్ళిపోండిరా. ఆయన మాత్రం భార్య పిల్లలు ఉన్నారు, లేకపోతే ఆయనకి మాత్రం కష్టాలు ఉన్నాయి. కష్టాలు ఉన్న వాడికి బిగ్ బాస్ టైటిల్ ఇస్తాం, లేని వాడికి లేదు. మీకు ఎవరికైనా కష్టాలు ఉన్నాయా? మీకు లేవో కష్టాలు, వెళ్ళిపోండి. ఎందుకు వచ్చారు మీరు? కష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి, ఏడుపులు ఉండాలి, వాళ్ళకేనా? అది కాదు కదా. ఇదంతా జనాల్లో సింపతి గెయినింగ్ కోసం చేస్తున్న ఇది అనిపిస్తుంది. అయితే మీ ఎలిమినేషన్ అప్పుడు అంటే నార్మల్ గా ఎవరికి తక్కువ ఓటింగ్స్ ఉంటాయో వాళ్ళని బయటకు పంపించడం జరుగుతుంది, కానీ అన్ఫార్చునేట్లీ ఇద్దరిని పెట్టడం వల్ల మీకు బాబు పుట్టడం వల్ల పంపించేసా అన్నారు. అదైతే కరెక్ట్ కాదు కదా, మీరు ఎలా ఒప్పుకుని వచ్చారు బయటికి?
నేను అంటే మీకు తెలుసు ఈ డేట్ లో డెలివరీ అవుతుంది, బాబో పాప పుడతాడు, అవన్నిటికీ ప్రిపేర్ అయ్యే వెళ్ళారు. అయ్యే వచ్చాయి మీ దళ తీసి కూడా ఆదిత్య గారికి వేయడం వెనుక అర్థం. అంటే ఒకవేళ కనుక నేను మంచి పొజిషన్లో టాప్ పొజిషన్లో ఉండుంటే నేను ఆ చివర అలా ఎలిమినేషన్ స్టేజ్కి వచ్చిండేవాడినే కాదు. ఎలిమినేషన్ స్టేజ్కి అంటే ఇప్పుడు ప్రతిసారి నామినేషన్లో ఉండడానికి నాకేం భయం లేదు. ఎందుకు అంటే నేను పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడానికి. సో ఈ ఎలిమినేషన్ కూడా ఎలా అవుతుంది అంటే ఆఖరి తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళే ఆ లాస్ట్ 2లో పెడతారు అన్నట్టుగా నాకు అర్థమైంది. సో మనం అంత లీస్ట్లో ఉన్నప్పుడు జనాలు మనల్ని ఆదరించనట్టే కదా అని అనిపించింది. ఎందుకంటే నాకు బయట ఇంత ట్రెండ్ అవుతుంది ఇవేమి తెలియదు నాకు. లోపల ఉన్నప్పుడు మనకేం తెలుస్తాయి, ఓకే జనాలకు నచ్చలేదేమో అనిపించింది. సరే ఎట్లాగో ఇక్కడ కూర్చొని బాధపడడం కన్నా బొట్టని ఎత్తుకొని సంతోషపడదాం అనుకున్నాను, అలాగే వచ్చేసి. అయితే నాగార్జున గారు వచ్చినప్పుడు టాప్ రేటింగ్ లో ఉండింది అన్ని సీజన్స్ కన్నా, హిందీ బిగ్ బాస్ కన్నా. కానీ అది ఎంతవరకు నిజం అంటే బయటేమో సీజన్ 8 ఎవరు అంతగా లేరు, మేము చూడట్లేదని ప్రతి ఒక్కరు చెప్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే నేను బిగ్ బాస్ చాలా పెద్దది, చాలా పెద్ద గేమ్ షో అన్నీ తెలుసు. బట్ ఐ డోంట్ నో ఆ రోజు విన్నర్ పేరేంటి, రైతు బిడ్డ లేకపోతే అంతకుముందు ఎవరైనా సరే విన్నర్స్ బయటకు వస్తున్నప్పుడు వాళ్ళకి గ్రాండ్ రిసెప్షన్ ఉండేది. ఈసారి నేను 2వ వారంలోనే బయటకు వచ్చాను. మీరు చూడాలి అక్కడ వచ్చిన రెస్పాన్స్ నాకు అసలు. సారథి స్టూడియోస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 1/4 కిలోమీటర్ వరకు జనాలే ఉన్నారు మొత్తం. ఇంకా ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్లియర్ చేయాల్సిన పరిస్థితి మామూలుగా లేదు. ఇంత హ్యూజ్ రెస్పాన్స్ అనమాట. నేను ఏం చేశాను, నేను ఏమన్నా పేదలకు సేవ చేసిన పొలిటికల్ లీడర్నా, ఎందుకు ఇంత. దట్ ఈస్ బిగ్ బాస్. అంతమంది చూస్తున్నారు కాబట్టి అంతమంది జనాలు వచ్చారనేది నాకు అర్థమైంది. లేకపోతే అంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తారు? ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళింది కాబట్టి ఆరెంజ్ రిసెప్షన్ వచ్చింది 2వ వారానికి. దట్స్ ట్రూ. ఓకే, ఈ బిగ్ బాస్ గురించి కొంతసేపు పక్కన పెడితే, మీరు వచ్చి ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. మీకు ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే ఆర్జేగా కొంత సాధించాం, బోల్డెన్ అవార్డ్స్ వచ్చినాయి. అండ్ మంచి కంటెంట్, ఎంటర్టైనింగ్ కంటెంట్ కొన్ని కోటిగాడు అని ఒక హ్యూమర్ క్యాప్సూల్ చేశాను. అది ఒకటి బాగా ఇష్టమైంది నాకు. తర్వాత కొన్ని నాన్ స్టాప్ మ్యారథాన్స్ 100 hours నాన్ స్టాప్ ఆర్జేయింగ్ చేశాను. అండ్ బీజింగ్లో కూడా కొన్ని మంచి ఎంటర్టైనింగ్ షోస్ చేశాను. వీటన్నిటిని మించి యాక్టివిస్ట్గా మారిన తర్వాత ఇవంతా రీల్, బట్ దిస్ ఈజ్ రియల్. దీంట్లో నిజంగానే ఒకళ్ళకి మన వల్ల హెల్ప్ అయింది. ఒకటి సమాజంలో ఒక విషయం గురించి చర్చించుకోగలుగుతున్నారు, ఒకటి మాట్లాడగలుగుతున్నారు. నిజంగా జీవితంలో సమాజంలో ఒకటి మార్చగలుగుతున్నాం, ఒక దానికోసం పోరాడుతున్నాం అనే తృప్తి చాలా గట్టిగా ఉంది. అన్నిటికంటే మించి రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే వచ్చి హగ్ చేసుకొని అలా ఒక నిమిషం ఉండేది, నిజంగానే ఆ దేవుడు పంపించినట్టు వచ్చావు బాబు, లేకపోతే ఏమై ఉండేది అన్నప్పుడు మాత్రం ఇదిరా జీవితానికి అసలైన అచీవ్మెంట్ అని చెప్పి అనిపించింది. అంటే మీకు ఏ మూమెంట్ లో అనిపించింది వెళ్ళాలి నేను రాజ్ తరుణ్ తరపున పోరాడాలి? నేను అసలు ఇప్పుడు అలా రాజ్ తరుణ్ కోసం వెళ్ళాలి, ఇంకోళ్ళ కోసం వెళ్ళాలి ఏం లేదు. చూస్తున్నప్పుడు నాకు ఏదో తేడా అనిపించింది, తప్పు అనిపించింది. నాకు తెలిసిన సర్కిల్లో ఉన్నవి తెప్పించుకొని చూస్తే, అరే ఈ అమ్మాయి ఇదే పని చేస్తుంటుంది, ఆల్రెడీ తప్పుడు కేసులు పెట్టింది, అది తీసుకొచ్చి చూపించాను. అండ్ దానివల్ల బెనిఫిట్ అయింది. అదే మన రాజ్ తరుణ్ కూడా ఇచ్చాను, బెయిల్కి హెల్ప్ అయింది. నిజంగా చాలా, అంటే అప్పటి వరకు ఒక రేంజ్ లో లావణ్యాన్ని ఎత్తేస్తున్న మీడియా మీరు రావడంతో అస్సలు నిజమేంటనేది బయటికి రావడం, రాజ్ తరుణ్ సేఫ్ అవడం, నిజంగా అంటే ఒక మగవాళ్ళకి మీరు ఒక మగవాళ్ళని కాదు, బట్ ఇది ఇప్పుడు ఎవరికైనా ఆడవాళ్ళకి కూడా అన్యాయం జరిగినా కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. కాకపోతే మన సమాజంలో ఏంటంటే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మీ రోడ్లో అయినా సరే మీరు గట్టిగా అరిస్తే, ఎవరైనా అబ్బాయి వచ్చి మిమ్మల్ని ఏడిపిస్తున్నాడు గట్టిగా అరిస్తే 10 మంది వస్తారు. అదే అబ్బాయి వచ్చి ఎవడన్నా అరిస్తే పోరా అని చెప్పేసి వెళ్ళిపోతారు. దట్స్ ఓకే, పర్లేదు. బట్ నిజంగా అన్యాయం జరిగింది, నేను ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఒక అమ్మాయి చేస్తుంది, ఏడిపిస్తుందో లేకపోతే టార్చర్ చేస్తుందో బ్లాక్మెయిల్ చేస్తుందో అని చెప్తే పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. కొంతమంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ నాట్ ఫెయిర్ అనేది నా పోరాటం. రాస్తారనా ఇంకోళ్ళ కాదు. దానివల్ల నాకు నిజంగానే ఒక తృప్తి, లైఫ్లో నిజమైన తృప్తి
Happy అన్ఫార్చునేట్లీ అంటే ఏంటంటే మీరు బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఆ సిచ్యువేషన్ జరిగితే బయటకు వచ్చే ముందు ఇంకో సిచ్యువేషన్ జరిగింది. దీని గురించి ఏమైనా విన్నారా, తెలుసుకున్నారా? తెలుసుకుంటూ ఉన్నాను ఇంకా. మొత్తం తెలియకుండానే మనం మాట్లాడకూడదు. అంటే అక్కడ మ్యారేజ్ కాలేదు ఇద్దరికి కూడా, కానీ ఆ అమ్మాయి మ్యారేజ్ అయిందని చెప్పింది. కానీ ఇక్కడ జానీ మాస్టర్ కి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అక్కడ. కానీ ఎప్పుడో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కేసు పెట్టడం అనేది ఇప్పుడు బయట చూస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది. ఇది నా వేలో చెప్పాలి అంటే కావాలని ఏదో చేస్తున్నారు అనేది. అదే క్వశ్చన్ అందరికీ కూడా. సో డీఫేమ్తో బయటకు వచ్చిన అమ్మాయి ఈరోజు జానీ మాస్టర్ని డీఫేమ్ చేస్తుందా, లేకపోతే అది నిజమా? ఇదే క్వశ్చన్. నేను చూస్తున్నాను, అంటే మీడియాలో వచ్చేదే కాకుండా ఇంకా తెలిసిన సోర్సెస్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తున్నాను. బట్ ఏదైనా మనం కంప్లీట్గా తెలుసుకున్నాం. నాకు ప్రస్తుతం వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ అమ్మాయి కానీ అలాగే జానీ మాస్టర్ కానీ ఇద్దరి నుంచి కూడా నేను మంచిగానే ఉన్నాను. ఎక్కడ కూడా జానీ మాస్టర్కి సంబంధించిన వాళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఆయనతో పనిచేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన గురించి మంచిగానే చెప్తున్నారు. ఎఫ్ఐఆర్స్ వేరు, అసాల్ట్ వేరు. సో ఏదైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా అనేది సెకండ్, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. కానీ ఒకళ్ళని రేప్ చేసేంత వరకు వెళ్ళాడా, అటువంటి మనిషి అని జనరల్గా చేస్తున్నప్పుడు ఆయన తోటి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ అలాగే ఆ అమ్మాయి విషయం కూడా, ఆ అమ్మాయి ఇంతకుముందు ఎవరిని మీద కూడా ఇట్లాంటి కేసులు పెట్టడం కానీ ఎవరిని ఇట్లా చేయడం కానీ లేదు. ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కానీ నేను ప్రస్తుతం ఇప్పటి వరకు చూస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే పిల్లిపోరు పెట్టదీర్చింది అన్నట్టుగా కొన్నిసార్లు ఈ లాయర్లు, పోలీసులు ఇట్లాంటి వాటి వల్ల బెనిఫిట్ అవుతుంటారు అన్నట్టుగా. అంటే ఈ కేసుని కాదు, జనరల్గా ఏదన్నా ఒక కేసులో వెళ్ళారు, ఒక అమ్మాయి ఎవరో వెళ్ళింది, సార్ ఇట్లా వీడు నన్ను కొడుతున్నాడు సార్, మా అమ్మాయి నన్ను కొడుతున్నాడు, లేకపోతే ఈ అబ్బాయి నేను ప్రేమించుకున్నాం, సడన్గా ఏదో అయింది, ఇప్పుడు నా ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లేకపోతే ఇలా వెళ్ళింది అనుకున్నా అమ్మాయి. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే ఈ చిన్న కేసులు నిలబడం అమ్మా, వాడిని దారికి తీసుకురావాలి, వాడి నీకు సెటిల్మెంట్ చేపిస్తాను ఎంతో కొంత అని చెప్పి రీసెంట్గా చూసాము క్లియర్ కట్గా 10 కోట్లు సెటిల్మెంట్ అనేది 2 కోట్ల వరకు చేస్తే లాస్ట్ కేసులో ఇలా ఉంటారు. దానికోసం ఏంటంటే పెద్ద సెక్షన్లు పెట్టి, అంటే వీళ్ళకి లేని ఐడియాలు కూడా ఈ లాయర్లో పోలీసులో కల్పించి ఇలా పెట్టాలి కంప్లైంట్, ఇలా ఉండాలి, ఏదో 2-3 ఆధారాలు ఉంటే చాలు, ఫస్ట్ అయితే ప్రైమా ఫేసీ కింద మనం తీసుకొని కేసు పెట్టేద్దాం, తర్వాత సంగతి తర్వాత అని ఒక కేసు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏంటి పరిస్థితి, 50 లక్షలు ఇస్తారా, 1 కోటి రూపాయలు ఇస్తారా, మేము సెటిల్ చేస్తాం, కేసు లేకుండా చేస్తాం అని చెప్పాను. అంటే ఈ కేసు గురించి చెప్పట్లేదు, నేను గతంలో చూసిన కొన్ని గురించి చెప్తున్నాను. ఈ కేసులో ఏం జరిగిందో ఇప్పుడు నాకు ఇప్పటిదాకా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్లీ. సో ఈ కేసులో పూర్వపరాలు మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంతే. సో ఏదైనా సరే మనం తెలుసుకొనే మాట్లాడాలి ప్రస్తుతానికైతే. ఓకే సార్, అంటే ఇప్పుడు మీ వైఫ్ గురించి మాట్లాడుకుంటే మీది లవ్ మ్యారేజే కదా, అప్పట్లో కొన్ని షోస్ లో ఇద్దరు వచ్చేవాళ్ళు, తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కంప్లీట్ గా. మా ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు. అది మీరు చూసేది ఆర్జే జో, తను మా సిస్టర్ లాగా అనమాట. అది ఏంటంటే ఒకసారి ఉదయ్ భాను గారి షోకి పిలిచిన ఆ ఫోటో గురించి మాట్లాడినప్పుడు అప్పుడు చాలా మంది నేను ఆవిడ 3 పెళ్ళాలి అనుకుంటున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. తనకి పాపం పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉంది. సో సెలాయ్ అంటుంటాను, తను షీఈ్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ సెటిల్. కొలీగ్ తను. ఒకసారి జనరల్ గా ఏంటంటే నువ్వు నేను అనుకుంటా షో, దానికి జనరల్ గా భార్య భర్తలు పిలుస్తుంటారు. ఆ టైంలో పేర్ ఆఫ్ ఆర్జేస్ పిలుస్తూ ఉన్నారు. ఆర్జేలో నేను మా కొలీగ్ ఆర్జే జో, తను మా ఆవిడ కాదు. తనకి ఇష్టం లేదు అసలు బయటకు రావడం, మీడియా రావడం. అంటే ఎంత ఇదంటే పిల్ల ఫోటో కూడా కనీసం ఇన్స్టాగ్రామ్ లో పెట్టదు, దిష్టి కొట్టేస్తుంది అలా. ఓకే, అంటే మీరు ఫస్ట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఎప్పుడు వచ్చావు అని చెప్పి అడగకుండా ఎందుకు వచ్చావు అని అడిగింది. సో అదే హ్యాపీగా లేదు తనకి, నేను ఎలిమినేట్ అయ్యొచ్చాను అనే విషయం. నాకైతే హ్యాపీగా ఉంది, వాళ్ళని చూసుకున్నారని అంతే. రీఎంట్రీ అని చాలా మంది మీరు రీఎంట్రీ అవ్వాలి బిగ్ బాస్ అని అంటున్నారు, ఏదన్నా ఛాన్స్ ఉందా రీఎంట్రీ ఇవ్వడానికి? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఏం ఐడియా లేదు. మేబీ
ఇంకో 2-3 రోజుల్లో వెళ్తాను మళ్ళీ స్టార్ మాకి వెళ్తాను. ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని, చూద్దాం. కానీ మీరు వెళ్ళినప్పుడు అనుకున్నారా ఇలా 1 వీక్ 2 వీక్స్ లో వచ్చేస్తానని? ఎంత అసలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు వెళ్ళినప్పుడు? నేను 100 రోజులు ఉంటాను, లేకపోతే ప్రిపేర్ అయింది మాత్రం 100 రోజులకి సరిపడ సామాన్లు తీసుకెళ్ళాను. ఉమ్, బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా సరే పట్టుకుని ఏలాడి 100 రోజులు ఉండాలి అని అంత ఇది లేదు. మన టాలెంట్కి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్దాం అనేదే ఉండింది. అంతే. ఉమ్. ఓకే, మీకు హౌస్ లో బాగా నచ్చిన పర్సన్ ఎవరు, నచ్చని పర్సన్ ఎవరు? నచ్చని పర్సన్? నచ్చిన పర్సన్ నవీల్, నబీల్. నచ్చని పర్సన్ సోనియా. ఎందుకు అంటే సోనియా మీద ఎందుకు అంత నెగిటివిటీ కూడా బయట కూడా బాగానే వచ్చేసింది? అంటే నాకు తనతో శత్రుత్వం ఏం లేదు, బట్ తనకి నేను నచ్చను అనే విషయం నాకు తెలిసినప్పుడు మనకి అలా ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే తను ఆఖరికి నేను వెళ్ళే రోజు కూడా నా బేకర్స్లో విషం, అదే తెల్ల లిక్విడ్ నల్ల లిక్విడ్ ఉమ్. తను ఒక్కతే పోసింది, ఇంకెవ్వరు కూడా పోయలే. ఆఖరికి వెళ్లే ముందు కూడా విషం కక్కావు కదా అనుకున్నా. అంటే ఎప్పుడూ లేనట్టుగా ఈసారి బిగ్ బాస్ హౌస్ కూడా యానిమల్స్ థీమ్ తో ఉన్నట్టుగా అనిపించింది. నాగార్జున గారు ఫస్ట్ చూపించినప్పుడే అక్కడ కంగారు గాని, జిబ్రా రూమ్ గాని, పీకాక్ రూమ్ గాని, ఇలా. మీరు ఏ రూమ్ లో మీకు వచ్చింది? మేమున్న రూమ్లో ఫైర్ ఫ్లై ఉంది, నెమలి కూడా ఉంది. నెమలి లేదు, ఫైర్ ఫ్లై ఉంది. ఉమ్, ఫైర్ ఫ్లై ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఉంటుంది. కంగారు కూడా ఉన్నట్టుంది కదా, ఆ కంగారు ఏదో నాకు కూడా ఉన్నట్టుంది, అందుకే తొందరగా వచ్చింది. ఓకే, మీరు వెజిటేరియన్ అని చెప్తూ ఉన్నారు కదా, ఆ వెజ్ లో అంటే నాన్ వెజిటేరియన్స్ కి ఫుడ్ వేరేలా ఉంటుంది. వెజ్ లో వేరేలా మీకు ఉంటుంది అంటే కన్వర్టెడ్ వెజిటేరియన్ అండి. నేనేమి మామూలుగా ఫస్ట్ లో తినేవాళ్ళు. గుడ్డు చికెన్, బట్ తర్వాత ఏదో ఒక ఆదర్శం కోసం మానేసాను. అప్పటి నుంచి ముట్టుకోవట్లేదు, 10 ఏళ్ళ పైన అయిపోయింది. ఎప్పుడన్నా అనిపిస్తుందో తినాలి అని చూసినప్పుడు కూడా? ఇప్పుడు మీకు కేక్ కూడా తినండి. కేక్ కూడా తినరు. ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్ ఏంటి వెజ్ లో? వెజ్లోనా ఏదైనా ఆకుకూరలు, కొత్తిమీర, బాసిల్, ఇటాలియన్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. సో ఇప్పుడు బిగ్ బాస్ అంతా యానిమల్స్ ఉన్నారు కాబట్టి ఆ థీమ్ ప్రకారంగా కొంతమంది హౌస్ మేట్స్ కి చెప్తాను, వాళ్ళకి ఏ యానిమల్ సూట్ అవుతుందో చెప్పండి. ఫస్ట్ మీ పేరు బేబక్క. బేబక్క. బేబక్క అంటే బేబక్కకి ఇద్దాం. బిగ్ బాస్ ఇచ్చినట్టు మరి దారుణమైన యానిమల్స్ ఇవ్వకుండా కొంచెం గౌరవప్రదమైన యానిమల్స్ ఇద్దాం మనం. బేబక్క అంటే ఒక క్యామెల్. Camel. ఓకే, నెక్స్ట్ సోనియా. సోనియా ఫాక్స్. ఫాక్స్ కానీ స్నేక్ కానీ. ఓకే, స్నేక్ గాని ఫాక్స్ గాని. ఆదిత్య గారు. ఆదిత్య జీబ్రా. జిబ్రా. ఓకే, నెక్స్ట్ సీత. సీత లేడీ జింక. జింక. యష్మి. యష్మి ఉడుము. ఉడుము అంటే కలర్స్ కాదు, ఉడుము అంటే కొమడో అంటారు కదా, కొమడో. ఓకే ఏదో వేస్తే గట్టిగా పట్టుకుంటాం. ఓకే, నేను చెప్పింది ఊసర్ వెళ్ళేది, అది వేరు అనుకుంటా. కలర్స్ చేంజ్ చేసేది ఊసర్ వెళ్ళి. అవును. ఓకే, నెక్స్ట్ ప్రేరణ. చీట. చీట. చీత. చిరతపురి. ఓకే, మణికంఠ. డాంకీ. నిఖిల్. గుర్రం. గుర్రం. అభయ్. అభయ్ ఏనుగు. ఏనుగు. ఎందుకని? అంటే కొంచెం హుందాగా అన్ని సెటిల్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే ఓకే. నబీల్. అడవిదున్న. అడవిదున్న. ఓకే. విష్ణుప్రియ. యూనికార్న్. ఓకే. నైనిక. నైనిక ఇస్ రాబిట్. చిన్నగా ఉంటుంది, స్పీడ్ గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ కూడా ఉంది. ఈసారి ఎవరు బయటకు వచ్చేస్తారని అనుకోండి? పృథ్వీ గానీ అభయ్ గానీ. అభయ్ గాని. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నబీల్ గానీ సీత గానీ అయితే బాగుంటుంది. అంటే మీకు అంటే నబీల్ అంటే ఇష్టం, సీత గారు కూడా మీకు బాగానే కనెక్ట్ అయ్యారా హౌస్ లో? ఇద్దరు అంటే ఇద్దరు జెన్యున్ గా అనిపిస్తారు, వెనకాల బ్యాక్ స్టాబింగ్ అలాంటివి ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి.